హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీ జెన్యూన్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే ట్రస్ట్ వ్యాలెట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అనమాట. కేవలం 2-3 మినిట్స్లోనే ఈ వీడియో ఉంటుంది కాబట్టి అసలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ యాప్. ప్రతి యాప్లో మనకు ఉపయోగపడుతుంది. క్రిప్టో కరెన్సీ సంబంధించిన ఎయిర్ డ్రాప్ సంబంధించిన ప్రతి యాప్లో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎయిర్ డ్రాప్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ సింపుల్గా చెప్తున్నా. ఎయిర్ డ్రాప్స్ అంటే మనకి కొన్ని ఫ్రీగా క్రిప్టో కరెన్సీ సంబంధించిన యాప్లు కొన్ని బాట్స్, టెలిగ్రామ్ బాట్స్ నుంచి కానీ కొన్ని వెబ్సైట్ల నుంచి కానీ ప్రీ లాంచింగ్గా రిలీజ్ అయ్యే ముందల ఒక 2-3 మంత్స్ ముందల మన ప్రీ లాంచింగ్గా ఓపెన్ చేసే ముందల అవి ఏం చేస్తాయంటే మనకి కొన్ని టోకెన్స్, కాయిన్స్ ఇస్తూ ఉంటాయి ఫ్రీగా. అవే ఎయిర్ డ్రాప్స్ అంటారు. ఇవి మనకి ఫ్రీగా ఇస్తారు కాబట్టి నో కాస్ట్, నో ఇన్వెస్ట్మెంట్. ఫ్రీగా మనం వీటిని ఎర్న్ చేయాలంటే 1 మంత్ 2 మంత్ ఆగా 1 వీక్ బిలోనే మనం వీటిలో రిజిస్టర్ అయినందుకు గాను వీళ్ళు మనకి ఇలా ఫ్రీ టోకెన్స్, కాయిన్స్ ఇలా ఇస్తూ ఉంటారు. కాబట్టి వీటిని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ నుంచి ట్రస్ట్ వాలెట్ కానీ, జప్పే కానీ, ఇంకా కొన్ని ఉంటాయి కదా, వ్యాజిరెక్స్ కానీ, హార్ట్బీట్ కానీ, ఇలాంటి ఎక్స్చేంజర్ యాప్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని కాయిన్స్ని సెల్ చేసుకొని, రిసీవ్ చేసుకొని, ఇవంతా తతంగం అంతా ఇలాంటి యాప్స్ నుంచే ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ట్రస్ట్ వ్యాలెట్ని మాత్రం ఓపెన్ చేసుకోండి. అంతేకాదు మీరు అన్లిమిటెడ్గా అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు ఈ ట్రస్ట్ వాలెట్లో. 4-5 ఎన్నైనా కూడా దీంట్లో మీరు వేరే యాప్స్ లాగా కూడా కేవలం మీకు ప్యారలల్ స్పేస్ ఉంటేనే వేరే యాప్స్ డబల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఈ ట్రస్ట్ వ్యాలెట్లో ఏంటంటే యాప్ నుంచే మీరు అన్లిమిటెడ్గా కూడా వ్యాలెట్ని ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది కాబట్టి అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళినట్టయితే ఇలా ట్రస్ట్ వ్యాలెట్ అని ప్లే స్టోర్కి వెళ్తుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అగ్రీ అవ్వాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి చాలా పాస్కోడ్లు ఉంటాయి, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకొని ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్లో చాలా విచిత్రంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక డూప్లికేట్గా మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు ఇది చూపిస్తున్నా, ఇది నాది కాదు. కానీ ఇక్కడ మీకు పాస్వర్డ్ కూడా ఇలాగే వస్తుంది. ఈ పాస్వర్డ్ ఏంటంటే మీకు 12 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 12 వర్డ్స్ ఏంటంటే మీకు మీ పేరు 1 వర్డ్ అంటే మీ ఇంటి పేరు 1 వర్డ్, 2 వర్డ్స్ కదా. అలాగే ఇక్కడ మీకు 12 వర్డ్స్ ఉంటాయి. ఈ 12 వర్డ్స్ని మీరు మొత్తం కాపీ చేసుకొని ఎక్కడైనా స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలంటే సేమ్ ఇది ఖచ్చితంగా 12 డిజిట్స్ మీ దగ్గర 12 వర్డ్స్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అన్ని ఆల్టర్నేట్గా సెట్ చేసినప్పుడే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు సేమ్ యాస్టీజ్గా కాపీ చేసుకొని ఎక్కడన్నా సేవ్ చేసుకోండి. మీరు నోట్బుక్లో కూడా మీరు ఎంటర్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీకు యాప్ ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో చాలా టైమ్స్లో. కాబట్టి మీరు ఇది కాపీ చేసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోండి. మళ్ళీ యాప్ను ఓపెన్ చేయాలంటే ఈ పాస్వర్డ్ అంతా ఒక ఆల్టర్నేట్గా ఆర్డర్గా పెట్టినప్పుడే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా. ఇదైతే మీరు మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ అని క్లిక్ చేసినట్టయితే మీరు ఇప్పుడు యాప్లో ఏంటనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు యాప్ను ఓపెన్ చేస్తే ఇప్పుడు ఏముంటుంది దీంట్లో అంతా చూసుకున్నట్టయితే మనం ఏదైనా ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఎందుకంటే ఏదైనా ఒక కాయిన్స్ని రిసీవ్ చేసుకోవాలన్నా అలాగే సెండ్ చేసుకోవాలన్నా కూడా ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు అన్లిమిటెడ్గా మీ దగ్గర ఇది ఫోన్ నెంబర్లు కానీ ఈమెయిల్తో మీరు ఎయిర్ డ్రాప్స్లో పాల్గొంటూ ఉంటారు కదా, వాటినన్నింటినీ మీరు ఈ వ్యాలెట్కి ఇక్కడైతే మనం ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ రిసీవ్ అడ్రస్ దగ్గర మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 2 డేస్ బ్యాక్ అడ్మిరల్ యాప్ చెప్పా కదా, దానిలో 10 TRX అయితే ఉన్నాయి కదా, వాటిని మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలంటే అడ్మిరల్ నుంచి విత్డ్రా అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని ఒక అడ్రస్ అడుగుతుంది. మీకు కావాల్సింది ఏంటంటే ట్రాన్ అడ్రస్ కదా, మనకు అక్కడ ఇచ్చింది 10 TRX కాబట్టి ఆ 10 TRX విత్డ్రా అడ్రస్ ఏదైతుంది మనం ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్ అని ఉంది చూసారు కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉంది చూసారు కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక అడ్రస్ అయితే జనరేట్ అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని అడ్మిరల్ యాప్లో విత్డ్రా బాక్స్ దగ్గర మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినట్టయితే మీకు ఇలా 24 అవర్స్లో ఇక్కడ మీకు వ్యాలెట్కి వచ్చేస్తుంది అనమాట. ఇది
ట్రస్ట్ వాలెట్ ఈ విధంగా ఉపయోగపడుతుందని ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే మీకు ఇథీరియం కూడా మీకు బాగానే ఉపయోగపడుతుంది, బిఎన్బి కూడా బాగానే ఉపయోగపడుతుంది. ఇది మీరు ఎలా ఉపయోగించుకోవాలో పద్ధతి అనమాట. మనం ఏదైనా కాయిన్స్ని సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే మెయిన్ అనమాట. ఇంకా మీకు ఎక్కువ ఉపయోగపడేది అన్లిమిటెడ్ ట్రిక్స్. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేస్లో వ్యాలెట్ కదా, ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి చూసారు కదా, అంటే విష్ లిస్ట్ అనుకోండి, ఫేవరెట్ అనుకోండి. వీటిని ఎలా ఇక్కడ పెట్టాలంటే మీకు ఫేవరెట్గా ఉన్నాయి మీకు డైరెక్ట్గా కనిపించడం కోసం ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అది ఎక్కడంటే పైన మీకు ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీ ఫేవరెట్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆన్ చేసుకున్నట్టయితే ఫేవరెట్ విష్ లిస్ట్లోకి అయితే అవి వస్తాయి అనమాట. ఇది మీరు ఇలా ఇక్కడ ఎంటర్ చేసుకునే పద్ధతి. ఇకపోతే డి యాప్స్ అని చూసారు కదా, ఇదేంటంటే ఎక్కువ పెద్ద పెద్ద హెయిర్ డ్రాప్స్లో ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ ఆప్షను. తర్వాత డిఎక్స్ అని ఉంది చూసారు కదా, మనం కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అంటే స్విచ్ చేసుకోవచ్చు, ఒకదాని నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అక్కడ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ ఉంది చూసారు కదా, ఈ సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ అకౌంట్స్ అనేది ఇక్కడ నుంచే మీరు వ్యాలెట్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ సహాయంతో సేమ్ మీరు ఎన్ని అకౌంట్ మళ్ళీ మీకు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ పాస్వర్డ్లన్నీ సేవ్ చేసుకొని మళ్ళీ మీరు వ్యాలెట్ 1, వ్యాలెట్ 2, వ్యాలెట్ 3గా మీరు వీటిని ఓపెన్ చేసుకొని అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఉపయోగించుకునే పద్ధతి అనమాట. డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ట్రస్ట్ వాలెట్ ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే నేను ఇప్పుడు రాబోయే యాప్స్లో మీకు విత్డ్రా అనేది ఎలా చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా మీరు రిసీవ్ చేసుకోవాలనేది చెప్పే ముందర మీకు ఒక ఐడియా ఉంటుందని మీకైతే ట్రస్ట్ వాలెట్ గురించి అయితే చెప్పాను. వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ ఇది. పాస్వర్డ్ మాత్రం చాలా సేవ్గా పెట్టుకోండి. అన్లిమిటెడ్ ట్రిక్ ఉపయోగించాలంటే నేను చెప్పినట్టు డబుల్ వాలెట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర ఎక్కువ వ్యాలెట్లో మీరు టీఆర్ఎక్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలు నచ్చితే మాత్రం కింద ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి.